ITT Gold and Diamonds ప్రతి గ్రాముపై 350 రూపాయల తగ్గింపు మరియు లక్కీ డ్రాలో టీవీఎస్ బైక్ మరియు ఎలక్ట్రానిక్ హోమ్ అప్లయన్సెస్ గెలుచుకునే అద్భుతమైన అవకాశం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. కర్ణాటక రాష్ట్రం ధార్వాడలో అత్యంత దారుణమైనటువంటి ఘటన. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం తెలిసిన ప్రతి ఒక్కరూ షాక్ అయిపోయారు. దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏంటి ఇంత దారుణమా? మానవ సంబంధాలు ఇంత కనుమరుగైపోయాయా? దీని మీద చర్చ జరుగుతోంది. ధార్వాడలో ఒక డాక్టర్స్ ఫ్యామిలీ ఉంటుంది. భార్య, భర్త ప్రియాంక, కిరణ్, 8 సంవత్సరాల కుమారుడు నిహిత్ ఉన్నాడు. అయితే బెడ్ మీద భర్త రక్తపు మడుగులో చనిపోయి ఉన్నాడు. 8 సంవత్సరాల అబ్బాయి నిహిత్ కూడా కత్తిపోట్లకు గురై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. అదే బెడ్ మీద కూర్చున్నటువంటి ఈ ప్రియాంక ఫోన్ స్క్రోల్ చేసుకుంటూ కనిపిస్తోంది. రీల్స్ చూసుకుంటూ కాలక్షేపం చేస్తోంది. ఇది బుధవారం రాత్రి జరిగినట్టుగా సమాచారం. ఫోన్లు వస్తూ ఉన్నాయి ఈ ఫ్యామిలీకి. మంగళవారం ఈవినింగ్ నుంచి బుధవారం ఉదయం వరకు ఫోన్స్ వస్తూనే ఉన్నాయి. ఫోన్స్ వస్తుంటే ఈమె ఫోన్ లిఫ్ట్ చేస్తోంది. ఈయన డ్యూటీకి వెళ్ళాడు. ఇంకొంతమందికి ఫోన్ చేసినప్పుడు ఇతను రెస్ట్ తీసుకుంటా ఉన్నాడు, పడుకొని ఉన్నాడు, డిస్టర్బ్ చేయకండి, ఇవన్నీ చెప్తోంది. ఎందుకంటే ఆ డాక్టర్ కిరణ్ ఎప్పుడు కూడా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే వెంటనే కాల్ బ్యాక్ చేయటమో లేకపోతే ఆ తర్వాత మళ్ళీ కొన్ని గంటలకు ఫోన్ చేయటమో చేస్తాడు. కానీ అతని నుంచి ఎలాంటి సమాచారం రావట్లేదు. ఫోన్ చేసిన ప్రతిసారి భార్య లిఫ్ట్ చేస్తోంది, అతను బిజీగా ఉన్నాడనో, డ్యూటీకి వెళ్ళాడనో, రెస్ట్ తీసుకుంటున్నాడనో ఇవన్నీ చెప్తుందని చెప్పి డౌట్ వచ్చి వాళ్ళు డైరెక్ట్గా అపార్ట్మెంట్కి వచ్చేసారు. కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సీన్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయారు. అతను చనిపోయి పూర్తిగా రక్తపు మడుగులో మొత్తం బెడ్ అంతా రక్తం అయిపోయి ఉంది. కత్తిపోట్లు గురై ఉన్నాయి, చనిపోయి ఉన్నాడు. పక్కన కొడుకు కూడా తీవ్రమైనటువంటి రక్తస్రావంతో అతను కూడా కత్తిపోట్లు ఉన్నాయి. కానీ ఈవిడ గారు అసలు ఏమాత్రం చలనం లేకుండా, ఏమాత్రం అసలు ఏం జరిగిందో అసలు ఏమీ జరగనట్టుగా, అంత ప్రశాంతంగా ఉన్నట్టుగా ఫోన్లో రీల్స్ చూసుకుంటుంది ఏంటి అని చెప్పి అవాకైపోయి వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసులు వచ్చారు. సో హుబ్లీ ధార్వాడ పోలీస్ కమిషనర్ సతీష్ కుమార్ అక్కడికి వచ్చి ఆ సీన్ మొత్తాన్ని చూసి కూడా ఆయన కూడా షాక్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే అక్కడ ఫోరెన్సిక్ బృందం వచ్చారు. మొత్తం అక్కడ ఏమైనా ఆధారాలు ఉన్నాయేమో కలెక్ట్ చేసుకున్నారు. ఇంట్లో మందులు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు డాక్టర్స్ కదా, అక్కడ ఉన్న మందులు, ట్యాబ్లెట్స్, క్యాప్సూల్స్ వీటన్నిటిని కూడా వాళ్ళకి అందుబాటులో ఉన్నవన్నీ కూడా తీసుకెళ్లారు. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఇది ఎలా జరిగింది ఏంటని చెప్పి ఆమెను అడిగితే, ఎలా జరిగిందో నాకేం తెలుసు, నన్ను అడుగుతారేంటి, నాకేం తెలీదు ఇవి చెప్తోంది. మరి ఇంత దారుణం జరిగినప్పుడు నీ భర్త, నీ కొడుకు కదా రక్తపు మడుగులో పడున్నారు, కనీసం ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, అసలు ఎవరైనా వచ్చారా, ఏమైనా గొడవ జరిగిందా, ఏం చెప్పట్లా, నాకేం తెలీదు, ఇది ఒక్కటే చెప్తోంది. అసలు ఏం జరిగిందో నాకు గుర్తులేదు, ఇవే చెప్తోంది. సో పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. వాళ్ళ కాల్ డేటా పరిశీలిస్తున్నారు. లాస్ట్ కాల్స్ ఎవరెవరు మాట్లాడారు ఇవన్నీ కూడా పరిశీలిస్తున్నారు. అయితే ముందుగా వచ్చినటువంటి పోలీసులకి ఆ 8 ఏళ్ల కొడుకు కూడా చనిపోయి ఉన్నాడేమో అనుకున్నారు. కానీ ఈ పోలీస్ కమిషనరు నాడిపట్టి చూసి అతను ఇంకా కొద్దిగా శ్వాస తీసుకుంటున్నాడని గ్రహించి వెంటనే హుటాహుటిన ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్ళి అతనికి చికిత్స అందిస్తున్నారు. అతను ఇప్పుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డట్టుగా సమాచారం వస్తుంది. అతను కోలుకున్నాక అసలు ఏం జరిగింది, భార్యాభర్తల మధ్య ఏమన్నా గొడవ జరిగిందా, అంటే వాళ్ళ మదర్ ఫాదర్కి ఏమన్నా తీవ్రమైన గొడవ జరిగిందా, అది మనసులో పెట్టుకుని ఈవిడ ఇంత దారుణంగా ఏమైనా ప్రవర్తించిందా, ఈ విధంగా కత్తితో పొడిచి ఏమైనా చంపిందా, అడ్డొచ్చినటువంటి ఆ కుమారుణ్ణి కూడా అదేవిధంగా కత్తిపోట్లు పొడిచిందా, వీటన్నిటికి కూడా సమాధానం రావాలంటే ఆ కొడుకు ఇచ్చేటటువంటి స్టేట్మెంటు ఇక్కడ కీలకం కాబోతోంది. సో ఈమె కొన్ని రోజుల నుంచి మానసిక ఏదో ఇబ్బంది ఉందంట, మానసికంగా ఇబ్బంది పడుతుంది, దానికి సంబంధించిన ట్యాబ్లెట్స్ కూడా ఏవో తీసుకుంటుందని ఒక ఇన్ఫర్మేషన్ వస్తోంది. మరి అసలు ఏం జరిగిందన్నది పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేసి కానీ బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా చాలా దారుణం అండి. ఆమెకి తెలివి ఉంది, ఏం జరిగిందన్నది ఆమెకు ఒక ఐడియా ఉంది. ఎవరైనా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసి డ్యూటీకి వెళ్ళాడు, రెస్ట్ తీసుకున్నాడంటే
నిజాన్ని దాపెట్టే ఉద్దేశం ఏమిలో ఉన్నట్టుగా క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇక్కడ ఏం జరిగిందనేది బయట వ్యక్తులకు తెలియకూడదు అన్న సోయ అయితే ఉంది కదా, ఆ ఆలోచన అయితే ఉంది కదా. సో డెఫినెట్గా ఈమె ఈ ఈ ఈ దారుణానికి ఒడిగట్టింది అని పోలీసులు ప్రాథమికంగా నమ్ముతున్నారు. ఆమెను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఇవి కూడా ఈ ఘటన జరిగిన తర్వాత వీళ్ళని పొడిచిన తర్వాత ఆత్మచేతనం చేసినట్టుగా పోలీసులకి కొంత సమాచారం ఉంది. ఎందుకంటే ఎక్కువ మోతాదులో ఇన్సులిన్ తీసుకుందంట. సో ఇన్సులిన్ ఎక్కువ మోతాదులో తీసుకొని ప్రాణాలు తీసుకోవడానికి ఈమె కూడా ప్రయత్నం చేసిందని చెప్పి ఒక రిపోర్ట్ అయితే ఉంది. మరి ఏంటి ఈ విధంగా ఎందుకు జరిగింది? ఈమెకి వేరే ఏమన్నా సంబంధాలు ఉండి ఈ భార్యాభర్తల మధ్య గొడవ జరిగి ఈ విధంగా ఏమన్నా చేసిందా, లేకపోతే వేరే కారణంతో గొడవ పడటం చేత ఇతను పూర్తిగా ఇతన్ని చంపుదామని చెప్పి ప్లాన్ వేసిందా, అడ్డొచ్చినటువంటి కుమారుణ్ణి కూడా చంపే ప్రయత్నం చేసిందంటే ఆమె ఎలాంటి మానసిక స్థితిలో ఉందో కూడా అర్థమవుతుంది. నిజంగా కట్టుకున్న భార్య భర్తని అంత దారుణంగా చంపేసి అడ్డొచ్చిన కొడుకును కూడా పొడిచి చేసిందంటే నిజంగా పోలీసులు నిజంగా షాక్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామన్నారు. అక్కడ ఉన్న సీసీ కెమెరాలు మొత్తం కూడా పరిశీలిస్తూ ఉన్నారు. అంటే బయట వ్యక్తులు ఎవరూ కాదు, ఎందుకంటే సీసీ కెమెరాలో 6వ అంతస్తులో ఉన్నటువంటి వాళ్ళ ఫ్లాట్కి గత 2-3 రోజులుగా ఏ కొత్త వ్యక్తి కూడా రాలేదు, బయట నుంచి ఎవరు రాలేదు అనేది చాలా క్లియర్. పోలీసులు దీన్ని నిర్ధారించేసుకున్నారు. అంటే లోపల ఉన్న వ్యక్తే ఈ దారుణానికి పాల్పడ్డారు. లోపల ఉన్నది ఎవరు? భార్య. సో పోలీసులకైతే అదైతే క్లియర్ అయిపోయింది. సో ఆమె కూడా ఆసుపత్రిలో అరెస్ట్ అయితే చేశారు, కానీ ట్రీట్మెంట్ కోసం కిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారంట అక్కడ. సో ఆమె ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. సో మానసికంగా కొంత ఏమన్నా ఆమెకి ఇబ్బంది ఉంది కాబట్టి అసలు ఏం చేస్తున్నానో తెలియకుండా ఆవేశంలో ఆ విధంగా ప్రయత్నం ఏమైనా చేసిందా, లేకపోతే కావాలనే వీళ్ళని చంపాలన్న ఉద్దేశం పెట్టుకొని దారుణంగా పొడిచి చంపిందా? వీళ్ళు పడుకున్నప్పుడు చేసిందంట. ఆ తెలివి కూడా ఉంది ఈమెకి. వీళ్ళు గాఢ నిద్రలో ఉండగా ఒక్కసారిగా కత్తి తీసుకొని బెడ్ మీద పడుకున్నటువంటి వాళ్ళ మీద ఇంకా వాళ్ళు తేరుకోవటానికి కూడా అవకాశం లేకుండా నిద్రలో ఉన్నప్పుడు ఫాస్ట్గా 10 కత్తిపోట్లు ఉన్నాయంట భర్త మీద. ఆ కుమారుడి మీద అతను వెంటనే కేకలు వేసుంటాడు నాకు తెలిసి, భర్తని ఈ విధంగా చేసినప్పుడు. బయటకి ఎక్కడ తెలిసిపోద్దని చెప్పి కొడుకును కూడా 3 పోట్లు పొడిచిందంట. సో ఇది క్లియర్. భార్య ప్రియాంకి ఇదంతా చేసింది. మరి దీనికి కారణం ఏంటనేది పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. నిజంగా బంధాలు పూర్తిగా కనుమరుగైపోతున్నాయండి. మానవ సంబంధాలు ఇంకా రోజు రోజుకి దిగజారిపోతున్నాయి అంటానికి ఇదొక నిదర్శనంగా కనిపిస్తోంది. మనం రెగ్యులర్గా చూస్తున్నాం, భర్తని భార్య చంపటం, భార్యని భర్త చంపటం, వివాహేతర సంబంధాలు, ఆస్తుల కోసం కన్న తల్లిని తండ్రిని కూడా చంపేస్తున్నారు. ఇవన్నీ మనం రోజు చూస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ ఇంత దారుణంగా చేసి కూడా ఏమి ఎరగనట్టుగా మొబైల్ ఫోన్లో రీల్స్ చూసుకుంటాం అనేది విస్మయానికి గురి చేసింది. సో ఆమె పాత్ర ఏంటి, దీనికి కారణం ఏంటి, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో క్లియర్గా తెలిసే అవకాశం కనిపిస్తుంది. 1-2 రోజుల్లోనే పూర్తి స్థాయి ఆధారాలను బయటపెట్టి పోలీసులు మీడియాకు కూడా వివరించే అవకాశం ఉంది. ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి.